చదువుకుందాం. నేను చెప్తూ ఉంటాను, నాతో కలిసి చెప్పండి. చదువు రాని వారు ఉన్నారు కనుక అందరం చదివిన వారుగా ఉంటాం. 27వ కీర్తన 8వ చరణం నుండి. దేవుడు వాని కొట్టివేయునప్పుడు, వాని ప్రాణము తీసివేయునప్పుడు భక్తిహీనునికి ఆధారమేది? తప్పు చదువుతుంది, ఇది కాదు యోబు గ్రంథం, ఇది కీర్తన గ్రంథం 27:8. నా సన్నిధి వెదుకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెదికెదనని నా హృదయము నీతో అనెను. నీ ముఖమును నాకు దాచకుము, కోపము చేత నీ సేవకుని తోలివేయకుము. నా సహాయుడవు నీవే, నా రక్షణకర్తవగు నా దేవా. నన్ను దిగనాడకుము, నన్ను విడవకుము. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము. నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. అబద్ధ సాక్షులను క్రూరత్వము వెళ్ళగొక్కు వారును నా మీదికి లేచి ఉన్నారు. నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకము. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. దేవుడు తన పరిశుద్ధ వాక్య భాగమును మన కొరకు దీవించునుగాక. దేవుడు మనం ప్రేమించి మరి ఒక పునరుత్థాన దినములోనికి ప్రభువు మనం నడిపించి ఆయన సన్నిధిలో ఈ రీతిగా నిండు మనసుతో నిండు హృదయాలతో ప్రభువును ఆరాధించే కృపను ప్రభువు మనకిచ్చారు. ఎంతోమంది ఘనుడైన వారు, గొప్పవారు ఈ దినాన్ని చూడాలని ఆశించి చూడలేక మంటికి మన్నైపోయిన వారందరూ ఉన్నారు. కనుక వారికంటే యోగ్యులమని కాదు, వారికంటే మంచివారమని కాదు, కానీ దేవునికి ఆయన మహాకృప కంతే. ఆయన కృప తప్ప మనలో ఏ యోగ్యత లేదు. కనుకనే దేవుడు మనకు ప్రేమించి ఇచ్చిన సమయాన్ని దేవుని సన్నిధిలో గడుపుటకు, ఆయనతో సహవాసం చేయుటకు దేవుడు మనకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి ఎంతగానో స్తుతించబద్ధులమై ఉన్నాం. అయోగ్యులమైన మాకు ఈ యోగ్యత, అర్హత లేని మాకు ఈ అర్హత మాకు ఇచ్చవని నిండు మనసుతో స్తుతిస్తూ ఆరాధించి మహిమపరచువారిగా మనం ఉండాలి. కనుక చదివిన వాక్య భాగములో ఈ కీర్తనకారుడు దేవునితో మనవి చేస్తూ ఉన్న సన్నిధి వెదకండి అని నీవని అంటూ, అంటే ఇక్కడ నేను నీ సన్నిధి వెతుకుతానని అని నా హృదయం నీతో అదని అంటాడు. ఎందుకంటే ఎప్పుడు కూడా దేవుని గుర్చిన ధ్యాసే దావీదుకు. దేవుని చేరాలని ఆశ, ఆయనతో గడపాలని ఆశ, ఆకాంక్ష ఎప్పుడూ కలిగి ఉండేవాడు. కనుకనే దేవుడు కూడా దావీదుకు తోడుగా ఉండి, దావీదుతో ఉండి తన పక్షం యుద్ధం చేయించు, తన ప్రజలైన వారిని చక్కని పరిపాలన అందించువాడై ఉండాలని, శత్రురాజును జయిస్తూ శత్రురాజును ఓడింపజేస్తూ ఒక ఉన్నతమైన స్థితి
దావీదు భక్తునికి దేవుడు దయచేశాడు. 10వ చరణంలో అంటూ, నా తల్లిదండ్రులను విడిచిన యెహోవా నన్ను చారదీస్తాడు. నా తల్లి నన్ను విడిచిపెట్టినా విడనాడినా ఎవరు? ప్రభు అయిన దేవుడు నన్ను చారదీస్తాడు. ఇది ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే ఆ సంఘటనలు ఎన్నో జరిగినాయి దావీదు జీవితంలో. ఎన్నెన్నో కోలడు జరిగినాయి. రాజులు జరుగుతూ ఉంటే, సైన్యాలు జరుగుతూ ఉంటే, ఫిలిష్తీయులు జరుగుతూ ఉంటే మా వినాల ఏ తండ్రి కాపాడాడు, ఏ తల్లి కాపాడింది, ఏ అన్న కాపాడాడు? ఎవరికి వారే మాకు తెలియదు. మీ తమ్ముడు ఎక్కడున్నాడని అన్నలు అడిగితే మాకు తెలియదయా. మీ తండ్రిని అడిగితే నీ కొడుకు ఎక్కడున్నాడని మాకు తెలియదు. మా వినాల అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో అడవుల్లో, కొండల్లో, గుట్టల్లో, లోయల్లో పరిగెడుతూ ఉంటే ప్రభు అయిన దేవుడే కాపాడాడు. కనుక ఆయన కాపాడమే కాదు, ఏ శత్రులు తను తరుముతూ ఉన్నారో వారినే తన చేతికి అప్పగించే విధంగా దేవుడు చేశాడు. ప్రైదలా. కనుక ప్రభు మీద మనం ఆనుకునే నా సన్నిధిని వెదుకోనంటే, నీ సన్నిధి నేను వెతికేదనయ్యా, మీ పాదాల దగ్గరికి వస్తానయ్యా, నీ సన్నిధిలో నేను చేరతానయ్యా, నేను కలిగి ఉంటానయ్యా. ప్రభు నందు ప్రియులారా, ఎప్పుడూ కూడా ఆయన వెదికే పనే, ఆయన సన్నిధిని వెదికే పనే, ఆయన పాదాలు వెదికే పనే, ఆయన తోడు వెదికే పనే దావీదు. కనుక దేవుని మీద ఆనుకోవటం, ఆధారపడటం ఎక్కువగా నేర్పాడు భక్తునికి. మన జీవితాల్లో కూడా ఎప్పుడు కూడా ఈ అనుభవం మన జీవితంలో ఉండాలి. డబ్బు కలిగి, ఆస్తి కలిగి, బంగారం కలిగి, వెండి కలిగి, ఉద్యోగం కలిగి, ధనం కలిగి, ఏది కలిగి ఉన్నా ఏది మన తోడు రాదు. అన్నీ మనల్ని విడిచిపెడతాయి. కానీ తల్లిదండ్రులు విడిచినా దేవుడు చారదీస్తాడు. మన ధనం మనం విడిచిపోవచ్చు, మన బలం మనం విడిచిపోవచ్చు, మన ఆరోగ్యం మనం విడిచిపోవచ్చు, కానీ చారదీసేవాడు దేవుడు. ఏది విడిచినా ప్రభు నేను మిమ్మును విడవను ఎడబాయి. కనుక ఆ ప్రభు అయిన దేవుడు మనం విడిచిపెట్టేవాడు కాదు. కనుక ఇక్కడ చూస్తే ఇంకా 13వ చరణములో, సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేను ఏమవుదును? చూడండి, సజీవుల దేశమున. ఎక్కడ? సజీవులుండే దేశం, మృతులుండే దేశం కాదు. సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. ఎవరు స్తుతిస్తారు దేవుని? చచ్చినోడు స్తుతిస్తాడా? చచ్చిన వారు స్తుతించలేరు. ఎవరు స్తుతిస్తారు? సజీవులైన వారు. చచ్చిన వారంటే ఎవరు? పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారు. పాపంలో ఉన్నవాడు స్తుతిస్తాడా? వినాలి. ఎందుకు చచ్చిన వాడు ప్రభు అని అంటే, పాపంలో ఉన్నవాడు స్తుతిస్తూ ఉన్నాడా? ఎక్కడ స్నేహితులతోనో, త్రాగుబోతులతోనో, తిట్టుబోతూ వారి స్థలాల్లో ఉండి ఏం చేస్తూ ఉన్నాడు? ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. పాపములో ఉన్నవాడు స్తుతించలేడు, దోషాల్లో ఉన్నవాడు స్తుతించలేడు. వినాలా, ప్రభు అయిన దేవుడు మనకు ఈ భాగ్యం ఇచ్చారంటే ఇదే. దేవుడు సజీవుడైన ప్రభువుని నీవు నమ్మి అంగీకరించి ఆయన రక్తంలో కడగబడ్డావు కనుకనే సజీవుడిగా ప్రభు సన్నిధికి వచ్చి సజీవుడైన దేవుని నిండు మనసుతో ఆరాధించగలుగుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కూడా దేవుని మైపడదాం. ఆయన సజీవులుగా ఆయన విశ్వాసం ఉంచి సజీవులుగా చేయబడ్డాం కనుక ఆయన ప్రభువును మనం స్తుతించగలుగుతున్నాం. అది మన యోగ్యత కాదు, ఆయన కృప ద్వారా ఈ భాగ్యాన్ని మనం దేవుడు దయచేశాడు. అందుకంటాడు, నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచు, నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. ఏం కలిగిన వాడు? నా మాట వినేవాడు, నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచు ప్రతివాడు నిత్యము జీవించేవాడు. వాడు తీర్పులోనికి రాక, ఎక్కడ రాక? తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి, అంటే చచ్చిన స్థితిలో ఉండి ఎక్కడ దాటాడు? జీవములోనికి దాటించాడు యేసయ్య.
కనుక మనము ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ స్థలికి చేరి ఆయన ఆరాధించగలుగుతున్నాం. కనుక ఇర్మియా హిజ్కియా భక్తుడు అంటాడు, మృతులు నిన్ను స్తుతించలేరు కదయ్యా, మృతుల ద్వారా నీకు స్తుతి కలుగదు, నేను సజీవుడై నిన్ను స్తుతిస్తా ఉన్నా. కనుక మా వినాలి, రక్షించబడిన వారమై సంపూర్ణ విమోచన పొందిన వారమై మనం స్తుతించబద్ధులమై ఉన్నాం. కనుక ఇక్కడ అంటాడు 13 వచనములో, సజీవుల దేశమున, ఏ దేశములో? సజీవులున్న దేశములో యెహోవా దయను పొందుతున్న నమ్మకము లేని ఎడల నేనేమవుదును. ఇది మన నమ్మిక, మన స్థితి, మన విశ్వాసం ఏమిటంటే ఇదే. సజీవులున్న దేశములు అనగా యుగయుగాలు జీవించే వారితో ఆయన దయను పొంది నేను కూడా భాగ్యాన్ని కలిగి ఉందని నా దయ, ఆ స్థితి మనకు లేకపోతే నేనేమవుతాను? కనుక ఈ ప్రాముఖ్యమైన ప్రభు నమ్మి అంగీకరి కొనసాగడానికి కారణం కూడా అదే. మన జీవితాల్లో నా ప్రభు అయిన దేవుడు సజీవుడు, నేను కూడా సజీవుడను. ఆయన జీవిస్తున్నాడు, నేను కూడా జీవిస్తాను. ఇది మన నిశ్చయిత. కనుక ఆ ప్రభు సన్నిధిలో చేరి మమ్ము స్తుతించి ఆరాధించ బద్ధులమై ఉన్నాం. ఇక్కడ చూడండి 16వ కీర్తన 6వ చరణం. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించను. ఎక్కడ? సజీవులు నా మనోహరమైన స్థలములో నాకు పాలు ప్రాప్తించను. శ్రేష్టమైన స్వాస్థ్యము, ఎక్కడ? శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. ఏంటి ఆ శ్రేష్టమైనది స్వాస్థ్యం? చూడండి లేఖనాల్లో ఇక్కడ పేతురు రాసిన మొదటి పత్రికలో తెలియచేస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3-4 వచనాలు కలిసి ఉంటాయి, చదువుతాం. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన చూడండి, జీవముతో కూడిన నిరీక్షణ. ఏ నిరీక్షణ? జీవముతో కూడిన నిరీక్షణ. నేను ఏ నిరీక్షణ? నేను జీవంతో ఉన్నాను. నా దేవుడు సజీవుడు, ఆయన తిరిగి లేచాడు. నేను కూడా ఆ జీవము గల వాడిని లేపబడతాను నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినదియునైన స్వాస్థ్యము మనకు కలుగు. ఎటువంటి స్వాస్థ్యం అంటే ఇది? మనోహరమైన స్థలములో పాలు ప్రాప్తించను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగింది. ఏమిటా శ్రేష్టమైనది? అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినదియునైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనను మరలా జన్మింపజేసెను. అది మరలా. నికోదేము అడుగుతాడయ్యా, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడని ప్రభువు చెప్తే, నికోదేము అంటాడు, ముసలివాడైన మనుషుడు ఎలా జన్మిస్తాడయ్యా? తల్లి గర్భంలోకి వెళ్ళి మరలా పుడతాడా అన్నాడు. ఇశ్రాయేలు బోధకుడు, నీకు తెలియదా? శరీర మూలముగా జన్మించి శరీరము, ఆత్మ మూలముగా జన్మించి ఆత్మయూనాన్ని తెలియచేశాడు. కనుక ప్రభు అయిన యేసయ్య మనను జన్మింపజేశాడు. ఎందుకంటే వాడబారది నిర్మలమైన అక్షయమైన స్వాస్థ్యాన్ని ప్రభు మనకి ఇవ్వటానికి. ఇదే దావీదు భక్తుడు అంటాడు, శ్రేష్టమైన స్వాస్థ్యం, వాడబారని నిర్మలమైన అక్షయమైన స్వాస్థ్యం పరలోకమందు ప్రభు మనకు భద్రపరిచిన వాడిగా ఉన్నాడు. కనుకనే బహు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. అందుకు చూడండి, అందుకు 9వ వచనంలో చూస్తే 9, అది 16:9 అన్నమాట. కీర్తన గ్రంథం 16:9లో, అందువలన నా హృదయం సంతోషిస్తూ ఉంది. ఎందువలన? ఆ స్వాస్థ్యం నాకు కలుగునందువలన. ఆ స్వాస్థ్యం జన్మింపజేసి ఆ స్వాస్థ్యాన్ని ప్రభు నాకు ఇచ్చినందువలన ఏం జరిగింది? నా హృదయము సంతోషిస్తూ ఉంది, నా ఆత్మ
హర్షిస్తూ ఉంది. నా శరీరము కూడా సురక్షితంగా నివసిస్తుంది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. ప్రైజ్ ద లార్డ్. చప్పట్లు కొడి దేవుని మహిమ. నీవు నా ఆత్మను పాతాళంలో విడవయ్యా, శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని నీవు నాకు ఇచ్చావు. నీ దయ ద్వారా యెహోవా దయను పొందుదునన్నా. సజీవుల దేశములో, ఆ దేవుని రాజ్యములో ఆయన దయను పొంది ఆయన రాజ్యంలో చేర్చబడిన నమ్మకం నాకు లేకపోతే నేనేమైపోతాను? లోకులతో ఏకమవటమే కదా. కనుక నిండు మనసుతో ప్రభు అయిన దేవుడు ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన చనిపోయాడు, మన పాపదోషాలు కూడా చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మృత్యుంజయుడు తిరిగి లేచాడు. మనం కూడా ఆయన మరణానుభవంలో సమానానుభవం కలిగిన వారమై ఉండాలి. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన ఎలా జీవించాడు ఆయనలాగా లోకంలో జీవించాలి. ఆయన మనకు శ్రమపడ్డాడు. ఆయన మన కొరకు చేసిన త్యాగం మనం కూడా రాజ్యాన్ని పొందాలంటే ఈ లోక సంబంధమైన ప్రతి వారి విషయమై త్యాగం చేసేవారిగా ఉండాలి. లోకాన్ని త్యజిస్తూ, పాపాన్ని త్యజిస్తూ, చెడుగులు త్యజిస్తూ, ఆశలు కోరికలను త్యజిస్తూ ప్రభు అయిన యేసయ్య ఎలా జీవించాడో అటువంటి జీవితాన్ని కలిగి ఉంటే తప్ప ఆయన మరణించి సమాధి చేసి తిరిగి లేచి నీతిగా లేపబడలేవు. ఆయన పేరు చెప్పుకొని ఆయనకు దూరంగా, ఆయన వలే, ఆయన పోలి కాకుండా, ఆయన వలే లేకుండా, ఆయన మాదిరిలో లేకుండా మనం జీవించి నేను దేవుని దగ్గరికి వెళ్తానంటే ఇష్టానుసారంగా జీవించి, ఇష్టానుసారం నడిచి, ఇష్టానుసారంగా నీ ఆశలని, నీ కోరికలని నీవు సూచిందల్లా ఆశించి దాన్ని పొందాలని, నీ శరీర కోరికలల్లా తీర్చుకుంటూ, నీవు ఆశించిందల్లా పొందుకుంటూ, అది దేవునికి వ్యతిరేకమైన, దేవునికి విరుద్ధమైన, దేవుని కోపగించుకున్న, దేవుని మనసు నొప్పించేదైనా నీ ఇష్టానుసారంగా జీవిస్తే మళ్ళీ ఎక్కడికి వచ్చి ఆదివారం ఆరాధన చేసి లోకానుసారం మరలా జీవించు వారిగా ఉంటే మనకంటే దౌర్భాగ్యులు మనకు ఒకరు ఉండడం. అదే అంటాడు, సజీవులున్న దేశంలో యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేకపోతే. ఎప్పుడు పొందుతావు నీవు ఆ దయ? ఆ నమ్మకం నీకు ఎప్పుడు కలుగుద్ది? నమ్మకంగా జీవించినప్పుడే కదా. యోబుకు అనారోగ్యం వచ్చి కూర్చుంటే స్నేహితులు వచ్చి, నీ కొడుకులు, నీ బిడ్డలు పాపం చేసేదేమో, లేక నీవు ఇలా చేసేవేమో, ఇలా తప్పు పని చేసేవేమో, ఇలా ఉండడం ద్వారా నీకు ఈ బాధ వచ్చిందేమో అని అంటే, నేను చనిపోయిన నా యథార్థత నేను విడవను, నేను ఎప్పుడు కూడా నేను అలా చేయలేదు అంటాడు. బహు స్పష్టంగా నొక్కి చెప్పేవాడుగా ఉంటాడు. నేను ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగా నేను జీవించరా, దేవుని చిత్తము నెరవేర్చిన వాడుగా ఉన్నాననే విషయాన్ని బహు స్పష్టంగా నొక్కి చెబుతాడన్నమాట. నేనెన్నడూ కూడా అలాగూ చేయలేదు. ఇక్కడ చూడండి, యోబు ఇక్కడ ఇది కీర్తన గ్రంథంలోనే 18:23 చూడండి. 18:23 కీర్తన గ్రంథంలోనే 18:23 దోషక్రియలు నేను చెయ్యనొల్ల కుట్టిని, ఆయన దృష్టికి యథార్థుడనైతిని, కావున యెహోవా నేను నిర్దోషిగా ఉండడం చూచి తన దృష్టికి కనబడ నా చేతు నిర్దోషత్వను బట్టి నాకు ఇది నేను దోషక్రియలు చేయకుంటిని, నా దృష్టికి, ఆయన దృష్టికి నేను ఎలా ఉన్నాను? యథార్థంగా. ఇది ఆయన చూచినప్పుడు యథార్థంగా మనం కనబడ. అంతేగాని వినాలి, ఆ దినాల్లో, నోవాహు దినాల్లో ప్రభువు చూచాడంట, నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయములో ఉన్న ఆలోచనలు, తలంపులు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి చెడుతనాన్ని చూచాడు. అక్కడే 7వ అధ్యాయం 1వ వచనములో నోవాహును గురించి చెబుతాడు ఆయన. నోవాహు, నీ ఒక్కడివే ఈ తరం వారిలో నీతిమంతుడైనడు నేను చూచితిని. వినాలి. కనుక దానికి తగిన ప్రతిఫలం ఏమిటి అంటే, వారేమో నీటి వరదలు మునిగి నశించిపోయారు. ఎవరు? హృదయం చెడిపోయింది, తలంపు చెడిపోయింది, ఊహం చెడిపోయిన వారందరేమో నీటి వరదలు మునిగి నశించిపోయారు. వినాలా? 7వ అధ్యాయం వచ్చేసరికి నోవాహు తను ఈ తరం వారిలో
ఓ నోవాహు నీవొక్కడివే నీతిమంతుడు అయి ఉన్నావు, నీ కొరకు వాడ చేసుకోమన్నాడు. తన కుటుంబాన్ని ఆ వాడలో ఎక్కించి కాపాడిన వాడు. అంటే వీరికి వచ్చిన ప్రతిఫలం నీటి వరదలు మునిగి నశించిపోయారు. నోవాహుకు వచ్చిన ప్రతిఫలం రక్షణ వాడలో భద్రపరచబడ్డాడు. కనుక శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని మనం కలిగిన వారమై ఆ శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని మనకి ఇవ్వటానికే తనను తాను బలి పశువుగా అర్పించుకున్నాడు. నలగొట్టబడ్డాడు ప్రభు. నీకు బదులు నాకు బదులు నలగొట్టబడవలసింది మనం, గాయాలు పొందవలసింది మనం, శిక్ష పొందవలసింది మనం. ఆయన అనుభవించి మనకు విడుదల దయచేశాడు. ఆ ప్రభు సన్నిధిలో చేరి మనం ఉన్నాం. మనం కూడా ఆ ప్రభు అయిన దేవుని మన కొరకు తాను నలగొట్టుకొని తనను తాను ప్రాయశ్చిత్త బలిగా అర్పించుకొని మన పరిశుద్ధులుగా చేసిన ఆ ప్రభుని యేసయ్య ఇచ్చిన ఆ పరిశుద్ధతను కలిగి ఆ శ్రేష్టమైన వాడబార నిర్మలమైన అక్షయమైన స్వాస్థ్యాన్ని పొందడానికి మనం పరిపూర్ణంగా సిద్ధపడాలని ప్రభు నామములో కోరుతూ మాటలు ముగిస్తూ ఉన్నాం. దేవుడు మాటలు దీవించును గాక. అందరు లేచి నిలబడదాం. ప్రభు అయిన దేవుని స్తుతించి ప్రభు పను సమీపించేవారుగా ఉందాం. రెండు చేతులు పైకి ఎత్తి, ప్రభువా నీకు స్తోత్రమయ్యా, సజీవులున్న దేశంలో మీ దయను పొందుదామన్న నమ్మకం లేకపోతే అయ్యో స్థితి ఏమైపోదోనయ్యా. సజీవుడు అయిన మీ దగ్గర మీతోనే చేరాలి. మీతో మేము ఉండాలంటే అయ్యో పరిపూర్ణంగా మేము ఉండాలని హెచ్చరించిన వారుగా ఉన్నారు. దోషక్రియ లేని చేయనలా కుటిని ఇదిగో కనుక్కుని నాకు ప్రతిఫలం ప్రభు నాకు ఇచ్చాడని చెప్తూ ఉన్నాడు. మన జీవితాల్లో కూడా మనం అయ్యా విడవబడే వానిగా ఉండకూడదయ్యా. తల్లిదండ్రులు విడిచినా, అన్నదమ్ములు విడిచినా, నా బలం నన్ను విడిచినా, నా శక్తి నన్ను విడిచినా, నా ఉద్యోగం నన్ను విడిచినా, నా స్థితి నన్ను విడిచినా, నా స్థాయి నన్ను విడిచినా, విడవని దేవా వాడవని స్వాస్థ్యాన్ని, నిర్మలమైన స్వాస్థ్యాన్ని, అక్షయమైన స్వాస్థ్యాన్ని సజీవులున్న దేశంలో నాకు ఇవ్వడానికి ఇష్టపడిన దేవా మీకు స్తోత్రమని దేవుని స్తుతిద్దాం. ఎవరు సమీపించలేని తేజస్సులో వసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, నీ మహిమను పరిశుద్ధులు నా కంటబడగానే, ఏ మౌనులో నేను చదువుకుందాం.